గుంతకల్ నియోజకవర్గం గుంతకల్ మండలం అన్ని గ్రామాల నుంచి రైతన్నలకి చిరకాల వాంఛ తొలెమ్మై 12 చెరువులు నిలిచే కార్యక్రమం 2010 నుంచి కూడా ఎప్పుడైతే మనకి హెచ్ఎన్ఎస్ మనకి ప్రవహిస్తుందో అప్పటి నుంచి కూడా వాళ్ళు రైతన్నలు పోరాడుతూనే ఉన్నారు. కాబట్టి రైతు పండించిన పంట మనం ఏమైతే సేకరిస్తామో ఆ రైతన్నలకి అండదండగా ఉండాలని ఏ ప్రభుత్వం అయినా కూడా ఖచ్చితంగా పనిచేయాలని మా ఉద్దేశంతో మా రైతన్నలు ఈరోజు 4 రోజుల నుంచి మాకు 12 చెరువులు నిలిచే కార్యక్రమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో జరగాలని వాళ్ళు గట్టిగా పోరాడటం, వాళ్ళకి సంఘీభావం సిబిఐ జగదీశ్ అన్న ఆధ్వర్యంలో కూడా వాళ్ళకి సంఘీభావం జరపడం అందరికి వాళ్ళకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈరోజు ఆశ ఒక చిన్న పని కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు తెలుగు తీసుకొని గతంలో ఏమైతే వాళ్ళు ఆ ప్రభుత్వంలో పని కాలేని పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఈ రోజు తీసుకుని వస్తున్నారు. కాబట్టి గతంలో వారు ఏదో కుప్పంకి నీళ్లు తీసుకుపోతామని చెప్పి కేవలం అన్ని కూడా కేవలం 15 రోజులు కాలువలన్నీ భూములన్నీ బంద్ చేసి 15 రోజులు భూములన్నీ బంద్ చేసి 15 రోజులు సినిమా చూపించినారు. కుప్పం నీళ్లు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 15 రోజులు పనిచేసి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి ఆయన 15 రోజులు రైతులకన్నీ నీళ్ళన్ని పనిచేసి భూములన్నీ పనిచేసి 15 రోజులు నీళ్లు తీసుకుపోయి కుప్పం చేస్తున్నారు. 15 రోజులు మాత్రమే నీళ్ళు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని వైండింగ్ చేసి 90 రోజులనే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి 90 రోజుల్లోనే వైండింగ్ చేసి ఈ రోజు కుప్పం వరకు నీళ్లు తెచ్చుకుంటున్నారు. కాబట్టి మనకి ఆంధ్రనీయుగా భారీ ఎత్తున ప్రవహిస్తుంది. కాబట్టి మనకి కేవలం కొల్లేమ్మై చెరువులు మనకి ఏదైతే ఇస్తేగిన రైతులకి అందరికి కూడా మంచిదవుతుంది. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం గట్టిగా చిత్తశుద్ధితో మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు. కాబట్టి మన ఎమ్మెల్యే గారు కూడా చిత్తశుద్ధితో ఖచ్చితంగా ఈ కొల్లేమ్మై 12 చెరువులు నీరిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా మా ప్రభుత్వంలో జరుగుతుంది. రైతులందరూ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది.